ఆధార్ కార్డు ఉంటే చాలు ప్రధానమంత్రి స్కీమ్ కింద 3 లక్షల లోన్ ఇస్తారనే వార్తలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మెసేజ్ ఇటీవలి చాలా మంది ఫోన్లలో దర్శనమిస్తోంది. దీన్ని చూసి ఎంతో మంది ఇది నిజమేమో అని ఎంతో సంబరపడిపోతున్నారు. అయితే ఇదంతా ఓ ఫేక్ మెసేజ్ అని తేలిపోయింది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ ఖాతాలో ఇదే అంశంపై క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేశారు. ఆధార్ కార్డుపై 3 లక్షల లోన్ వార్త పూర్తిగా అబద్ధమని తేల్చారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఎలాంటి సమాచారాన్ని షేర్ చేసుకోవద్దంటూ హెచ్చరించారు. ఇలాంటి పథకాలేవి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. కొందరు సైబర్ నేరగాళ్లు ఇలాంటి మెసేజ్లతో అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. సాధారణంగా ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం రుణాలు అందిస్తూ ఉంటుంది. ఇందులో కూడా ఆధార్ కార్డు ద్వారా మాత్రమే రుణాలు ఇవ్వదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ముద్రా రుణాలను వాణిజ్య బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఇస్తుంటాయి. వీటిని పొందేందుకు లబ్ధిదారులు తమ ఆధార్, పాన్ కార్డులను రుజువుల కోసం సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ప్రభుత్వ వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇలా ప్రభుత్వ పథకాల పేరుతో సోషల్ మీడియాలో ఈజీ మనీ పేరిట వచ్చే వార్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.